ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము దేవుని వాగ్దానము ఈ విధముగా చెప్పుచున్నాడు. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మిమ్మును అభివృద్ధి పరుతును అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఈయన నమ్మదగిన దేవుడు. ఏదైతే చెబుతాడో అది చేసే దేవుడు, మాట తప్పని దేవుడు, వెనుతిరుగని దేవుడు, తన ప్రాణమును సహితము మన కోసరము ప్రాణం పెట్టిన దేవుడు. కనుక నీవు ఏ కరువు కాటకములలో ఉన్నట్లయితే నీ కరువు అంతటిని దూరపరిచి ధాన్యమునకు, ఆహారమునకు, నీటికి ఆజ్ఞాపించి నిన్ను అభివృద్ధి పరిచే దేవునిగా ఉన్నాడు. నీకు ఆహారము లేక ఇబ్బంది పడుచున్నావా? ఏ కొరత కలిగి ఉన్నావు? నీవు ఏ విధమైనటువంటి సంపూర్ణమైన ఆరోగ్యకరమైన ఆహారము లేక ఇబ్బంది పడుచున్నావేమో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవిత కాలమంతయు కూడా ఈయన నిన్ను పోషించే దేవునిగా ఉన్నాడు. ధాన్యమునకు, ఆహారమునకు ఆజ్ఞ ఇచ్చే దేవుడు. ఈయన ఆజ్ఞ ఇస్తే సమస్తము కూడా ఈయన మాట విని ఈయన చెప్పినట్లుగా చేసేవి. ఎందుకంటే ఈయన లోకరక్షకుడు, ఈయన గొప్ప దేవుడు కనుక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏ విధమైనటువంటి కొరత, కరువు కలిగి ఉన్నావేమో. ఆహార కొరత కలిగి ఉన్న ఎడల ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుతూ ఉన్నారు. మీకు కరువు రానిక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మిమ్ములను అభివృద్ధి పరుస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చి ఉన్నారు. ఆమెన్. కాబట్టి ఈయన మహిమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే పదములోనే ఉన్నది రక్షకుడు, అభిషిక్తుడు అని. మనలను రక్షించే దేవుడు. మనకి ఎట్టి అవసరతలు కలిగి ఉన్నామో తెలుసుకొని మన ప్రతి అవసరమును తన మహిమలో తీర్చే దేవుడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ లోకములో, ఈ లోకయాత్రలో అనేకమైన అవసరతలు కలిగి ఉంటాము. ఈ అవసరతల నిమిత్తము మనము ఎందరినో ఆశ్రయిస్తూ ఉంటాము. మనుషులైన వారు, లోక సంబంధులు మనకు ఏమాత్రము సాయము చేయరు. కానీ మొకమాటము కొద్దీ సాయము చేస్తాంలే అంటారు, కానీ చేయరు. కానీ క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరేటట్లుగా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే ఆయనకు సమస్తము సాధ్యమైన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకరక్షకుడు, లోకమును సర్వమును సృష్టించిన సృష్టికర్త మనకు ఉండగా, మనతో ఉండగా, మనలో ఉండగా మన ప్రతి అవసరమును కూడా తీర్చే దేవునిగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చి తన మహిమతో నింపే దేవుడు. కాబట్టి మనకు ఎట్టి అవసరతలు కలిగి ఉన్న మనుషులను త్రోసివేసి మనము ప్రభువైన క్రీస్తు వారిని అడిగిన ఎడల ఆయన నిశ్చయముగా సమస్తము కూడా మన అవసరతలు తీర్చే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవిప్పుడే మోకరించి ప్రార్థించు. నీ హృదయములో, నీ జీవితములో ఉన్నటువంటి కల్మషమును, పాపము అంతటిని దేవుని రక్తములో కడుగుకొని పశ్చాత్తాపముతో కన్నీళ్లు విడిచి నీవు ఆయనను అడిగిన ఎడల నీ ప్రార్థనలన్నీ సఫలపరిచి నీకేమి కావాలో ఇచ్చునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఏమి కావాలో అడగండి. అది న్యాయపరమైనదై ఉండాలి, నీతియుక్తమై ఉన్నది,
అలాగునే ఇతరులకు ఉపయోగపడేదిగా ఉండాలి. అంతేకాని నా స్వార్థము నేను చూసుకుంటాను, నాకు ఆస్తులు కావాలి, నాకు అంతస్తులు కావాలి, పొలములు కావాలి, స్థలములు కావాలి అంటే కాదు. ఎందుకంటే ఆయన ఇస్తాడు, కానీ మొదట నా నీతిని వెదకండి, నా రాజ్యమును వెదకండి అన్నాడు. కాబట్టి మనము నీతిని, రాజ్యమును వెతికినట్లయితే ఆస్తులు, అంతస్తులు, పొలములు అన్నీ కూడా ఇచ్చే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనంటాను, ఈ లోకంలో మనము ఎంత సంపాదించినను మనము చనిపోయిన తర్వాత ఏమీ తీసుకొని పోము. ఇవి మనకు అవసరము లేదు. కాబట్టి పరలోక రాజ్యములో నీతిని, రాజ్యమును వెతికిన ఎడల అక్కడ మన ధనము అభివృద్ధి చెంది ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించిన వారమై అత్యధికమైన ధనవంతులమై పరలోక రాజ్యములో ఉంటాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేనిని గూర్చి ప్రార్థన చేస్తున్నావు? అట్టి ప్రార్థన దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్.